డిఎస్సీ నియామకాలపై లోకేష్ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు కొడాలి నాని. డిఎస్సీలో అక్రమాలపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చి నిరూపించుకోవాలన్నారు. ఆటలు తెలియని వారికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి ఉన్నారు. మీ వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడిని సిబిఐ ఎంక్వైరీ అతని కుమారుడి మీద ఆదేశించాలని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి దీంట్లో అక్రమాలు జరపలేదని చెప్పి నిరూపించుకోవాలి. కానీ ఉత్తర కుమార్ లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకి రమ్మంటాడు. ఇప్పుడు మా మీద కేసులు పెడతారు, లేకపోతే నిన్న చింతా రవి మీద కేసులు పెట్టారు, అనేక మంది మీద కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టవద్దు మా మీద. మేమేం చేసామో చంద్రబాబు లోకేష్ చర్చకి రండి, లేకపోతే మీరు లోకల్ నాయకుల్ని చర్చకి రండి, చర్చించుకుంటాం అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మేము అక్రమాలు చేసామని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు. మీరు కేసులు పెట్టొద్దు, మన ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం ఎదురు బోదురు. మీరు రమ్మంటే ఎవడన్నా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడు? ఈ పోలీసు వ్యవస్థ, సిబిఐ ఇవన్నీ ఉన్నది దేనికి? మీరు అక్రమాలు చేశారని చెప్పి స్పష్టంగా మేము ఆధారాలతో చూపిస్తున్నాం. మీరు చేయలేదని కనుక నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, మీదే కదా కేంద్రంలో కూడా ప్రభుత్వం. అంతేగాని ఇప్పుడు మా మీద ర్యాలీలో పాల్గొనని కేసులు పెడతారు. మా మీద కేసులు వద్దు, కూర్చొని చర్చించుకుందాం. మేము ర్యాలీ చేయటం కరెక్టా కాదా, నీకు దమ్ముంటే లోకేష్ నువ్వు రా గుడివాడ, మేము చర్చించుకుందాం. లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నీకు దమ్ముంటారా చర్చించుకుందాం అంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కనుక నిజంగా అక్రమాలు చేయలేదని, ఉద్యోగాలు అమ్ముకోలేదని, మీరు అర్హులు కానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదన్నటువంటి నమ్మకం కనుక మీకు అయితే ఉన్నట్లయితే మీరు తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ ఎంచుకోండి. మీ నిర్దోషత్వాన్ని మీరు నిరూపించుకోండి. మాకు ఈ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం, ఈ నిరసన చేయాల్సిన అవసరం ఉండదు. మీరు అంతేగాని మీ మీద మీరు ఎంక్వైరీ చేసుకోకుండా మా మీద కేసులు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఏమి ఉండదు. ఉన్నటువంటి 4 రోజులు బుద్ధిగా పరిపాలించాలని చెప్పి కోరుతున్నాను. అని ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు కూటమి నాయకులు అంతకన్నా ఏం చెబుతారు? కాదు, ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేసేటప్పుడు చేసే ముందు 10 నిమిషాల ముందు కూడా సేమ్ మాటలు కేంద్ర మంత్రులను కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్పింది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రిని రాజీనామా చేయమన్నారు, వాళ్ళు ఏమన్నారు?